హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ గురవుతున్నారు. ఒక అధికారి ఇన్ని ఆస్తులు సంపాదించడం సాధ్యమా అన్న అనుమానాన్ని మనోడు పటాపంచలు చేసి అవతల పారేశాడు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా రెరా డైరెక్టర్గా క్యాష్ కొట్టు అనుమతి పట్టు అన్న తరహాలో పర్మిషన్లు ఇచ్చి పడేశాడు. దీంతో డబ్బులే డబ్బులు, ఆస్తులే ఆస్తులు. ఒకటా రెండా వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, బంగారం, వెండి, ఖరీదైన వాచీలు, కార్లు, ఇలా ఒక్కటేమిటి సినిమా హీరోలు 40 ఏళ్లు శ్రమించి సంపాదించిన ఆస్తుల కంటే ఈ రెరా స్టార్ కేవలం 5-6 ఏళ్లలోనే కూడబెట్టాడంటే మామూలోడు కాదని ప్రజలు అంటున్నారు. ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారించి ఆయన వద్ద నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. బినామీ పేర్లతోనే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చేశాడని కనుగొన్నారు. తమ్ముడు నవీన్ కుమార్, మరదలు, మేనల్లుడు భరత్ల పేరుతో పెద్ద మొత్తంలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. శివబాలకృష్ణ బినామీలలో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. వారు శివబాలకృష్ణకు విధుల పరంగా సాయం అందించడంతోనే వారి పేరిట కొనుగోలు చేసినట్లు కూడా అంటున్నారు. ఆస్తులన్నీ బినామీల పేర్లపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ విధించిన ఆస్తుల వివరాల ప్రకారం 234 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ తో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోనూ మనోడు బాగానే భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. 70% ఆస్తులు బినామీ పేర్లనే పెట్టారని చెప్తున్నారు. తమ్ముడు నవీన్ కుమార్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. యాదాద్రిలో 66 ఎకరాల భూమి ఉందని కనుగొన్నారు. సిద్దిపేటలో 10 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 30, కడగండ్లలో 48 ఎకరాల భూమిని శివబాలకృష్ణ తన సొంతం చేసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. అయితే ఈడీ ఐటీ ఎంట్రీ అయితే శివబాలకృష్ణ ఆస్తుల వివరాలను తెలిసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఏసీబీ విచారణలో వెల్లడైన వివరాలను తమకు అందించాలని ఈడీ ఐటీ అధికారులు కోరినట్లు తెలిసిందే. ఎఫ్ఐఆర్ తో పాటు ఆస్తుల వివరాలను కూడా తమకు పంపాలని ఈడీ ఐటీ అధికారులు ఏసీబీని కోరడంతో ఇక మనోడి దిబిడే అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో అన్ని ఆస్తులు కూడబెట్టడంపై అధికారులే నోరెళ్ల పెడుతున్నారు. ఇక ఓవరాల్ గా శివబాలకృష్ణ ఆస్తుల వివరాలకి అలాగే అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి చెప్పండి, ఇక చూస్తుంటే మన బాలకృష్ణ కేసు విషయానికి వస్తే విపరీతమైన ఆస్తులు, అలాగే చూసుకుంటే ఆయనపై పెట్టిన కేసులు, ఇవాళ చూస్తే ఆయన ఆస్తులు ఐటీ అధికారులు దీని మీద సోదాలు చేయడం మొత్తం కూడా ఓవరాల్ గా చాలా క్రూషియస్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, ఈ రోజు తోటి 8 రోజుల విచారణ కంప్లీట్ అయిపోయింది. ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు విచారణ చేసినప్పుడు అనేకమైన కీలకమైన అంశాలను కూడా విచారణ చేశారు. అయితే ప్రధానంగా ఓవరాల్ గా చూస్తే శివబాలకృష్ణ ఆస్తుల చిట్టాలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా లబ్ధి చేకూరినట్టుగా కూడా కొన్ని పత్రాలు దొరికినట్టు కూడా తెలుస్తా ఉంది. పలువురు ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సంబంధించిన పత్రాలు సైతం కూడా ఈయన దగ్గర గుర్తించినట్టు కూడా ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే కాకుండా ఈ ప్రాథమిక విచారణ అనంతరం నివేదిక నివేదిక ఇచ్చేందుకు మొత్తంగా సిద్ధమైపోయింది. 8 రోజుల పాటు జరిగిన విచారణ, ఇప్పటి వరకు దొరికిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఆస్తుల చిట్టా వివరాలను కూడా ఇప్పటికే తయారు చేసింది. సో భారీ మొత్తంలో బినామీ పేరుతో ఆస్తులు కొనుక్కున్న శివబాలకృష్ణకు సంబంధించి తమ్ముడు నవీన్ కుమార్, మరదలు భరత్ పేర్ల మీద ఆస్తులు తెలుస్తా ఉంది. బినామీల పేరుతోనే దాదాపు 70% పైగా ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఇప్పటికే ఈ కేసులో నవీన్ కుమార్ అరెస్ట్ చేశారు. మరో ముగ్గురికి సంబంధించి అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టుగా మనం తెలుస్తా ఉంది. మనం గమనిస్తే యాదాద్రిలో 60 ఎకరాలు, సిద్దిపేటలో 10 ఎకరాలు, జనగాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూలులో 30 ఎకరాలు, కొడంగల్లో 48, రఘునాథపల్లిలో 28, జాఫర్గఢ్ లో 50 ఎకరాలు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే
శివబాలకృష్ణ ఆస్తుల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలని అడిగారు. సో మొత్తం మీద శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత ఈడీ అధికారులు అంటే ఈడీ అధికారులు ఐటీ ఇద్దరు కూడా డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో శివబాలకృష్ణతో పాటు ఈయన ఆస్తుల చిట్టాల్లో ఐఏఎస్ అధికారులు కూడా ఇరుక్కున్నట్లు వస్తుంది. మరి ఐఏఎస్ అధికారులు ఎవరు, దీంట్లో మరి మాజీ సోమేష్ కుమార్ సంబంధించిన పత్రాలు దొరకడం వెనుక ఉన్న రహస్యమైన దాని మీద మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రావ్య, ఈ నెరేటివ్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణకి సంబంధించిన వివరాలే చూసాము. ఇప్పుడు మనకి తెరపైకి వచ్చింది ఏంటంటే అటు విజయనగరానికి సంబంధించి అటువైపు కూడా ఆయన ఆస్తుల వివరాలు కనిపిస్తున్నాయి. శ్రావ్య, మనం గమనించవచ్చు ఈ శివబాలకృష్ణ సంబంధించిన ఆస్తుల చిట్టాలో తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో ఎక్కువగా బినామీ పేరుతో ఉన్న అక్రమాస్తుల చిట్టా వెలుగు చూస్తుంది. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారులు కూడా కొంతమంది చిట్టా బయట అంటే ఐఏఎస్ అధికారులు బాలకృష్ణకు లబ్ధి చేకూరేలా కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు సహకరించారన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కొంత కీలకమైన సమాచారాన్ని కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. ఇది ఒక తెలంగాణకే కాదు, ఆంధ్రాలో కూడా కొన్ని అక్రమాస్తుల చిట్టా బయటపడే తెలుస్తా ఉంది. మరి ఈ అక్రమాస్తుల చిట్టా సంబంధించి ఇప్పటి వరకు 8 రోజుల విచారణ వెలువడ్డ అంశాలే కాకుండా ఈయన సహకరించే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అధికారుల మీదనే ప్రస్తుతం నిఘా కొనసాగుతా ఉంది. మరి 3 అరెస్ట్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఆ 3లో ప్రభుత్వ అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల ఇంకా ఎంతమంది మీద విచారణ కొనసాగే అవకాశం ఉంది దాని మీద మరో 2 రోజుల్లో పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేటివ్.